కాల్పుల విరమణతో జమ్మూ కాశ్మీర్ ప్రశాంతంగా మారింది. ఇప్పుడిప్పుడే రోడ్లపైకి వస్తున్నారు జనం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తారు. ప్రస్తుతం కాల్పుల విరమణ కొనసాగుతుంది. దాంతో ఎల్ఓసి వద్ద పరిస్థితులంతా కూడా ప్రశాంతంగా కనిపిస్తుంది. దాదాపు 4 రోజుల పాటు బాంబుల మోతతో మారుమోగినటువంటి ఎల్ఓసి ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో గ్రౌండ్ జీరో నుంచి ఎన్టీవీ ఒకవైపు సమాచారాన్ని అందిస్తూనే ఉంది. యుద్ధ భూమిలో పరిస్థితులపైన నిన్న మొన్నటి వరకు ఇదంతా కూడా బాంబుల మోతతో మారుమోగినటువంటి కొండలు. సో ఇప్పుడు ప్రశాంతంగా కనిపిస్తున్నాయి. మనం చూస్తున్నాము ఎక్కడికక్కడ ఏ విధంగానైతే 2 వైపులా కూడా ప్రశాంత వాతావరణం కనిపిస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి బంకర్లను కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. అడుగడుగునా బంకర్లు ఉన్నాయి. అవి ఎప్పుడైతే యుద్ధ పరిస్థితులు వస్తాయో సాధారణ ప్రజలతో పాటు అవసరమైతే ఆర్మీ కూడా ఆ బంకర్లను ఉపయోగిస్తుంది. అంతేకాదు ఆ పైన ఉన్నటువంటి కొండపై నుంచే ఒకవైపు పాకిస్తాన్ బాంబులు విసిరినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ ఉన్నటువంటి ఈ కొండపైన అటు భారత ఆర్మీ దళాలు ఉన్నాయి. సో ఇద్దరి మధ్య ఒకవైపు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది. మధ్యలో కొంత కమ్యూనికేషన్ వ్యవస్థ కోసం ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. అక్కడే మనకు గ్రీన్ కలర్లో మరొక బంకర్ కనిపిస్తుంది. ఆ బంకర్లో ఆర్మీ ఎప్పుడు కూడా నిత్యం గస్తీ కాస్తూ ఉంటుంది. సో ఆ బంకర్ను మన కెమెరామెన్ సంజయ్ పూర్తిగా చూపిస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు చూస్తుంటే అంటే ఒకవైపు కొండలు, మరోవైపు లోతట్టు ప్రాంతాలు, ఇంకోవైపు చల్లని ప్రదేశాలు కూడా ఇక్కడ ఉంటాయి. ఇటువంటి చల్లని ప్రదేశాల్లో భారత ఆర్మీ పనిచేస్తూ ఉంటుంది. అక్కడ చూడొచ్చు ఎంతటి మంచు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మంచు మనకు కొండలపైన కనిపిస్తూ ఉంది. ఎక్కడికక్కడ ఉన్నటువంటి బంకర్లను కూడా మనం అడుగడుగునా చూస్తున్నాం. ఇవి పూర్తి స్థాయిలో దృఢంగా తయారు చేసినటువంటి బంకర్లు. సంజయ్ ఏ బంకర్ దిఖానా క్లోజ్ సే. సో మన కెమెరామెన్ సంజయ్ కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి బంకర్ను చూపిస్తూ ఉన్నాడో ఇప్పుడిప్పుడే మనం ఆ ప్రాంతాల్లో చూస్తున్నాము. కొన్ని గొర్రెలు మేకలు కాచుకునేటటువంటి వాళ్ళు కూడా ఇక బయటకు వచ్చారు. ఎందుకంటే పరిస్థితులు కొంత సద్దుమణిగాయి. అంటే ఈరోజు ఏదైతే ఫైరింగ్కి సంబంధించినటువంటి వాతావరణం కనిపించట్లేదు. యుద్ధ వాతావరణం ఎల్ఓసి వద్ద కనిపించకపోవడంతో సాధారణ ప్రజలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. సో ఎల్ఓసికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో పరిస్థితులు ఎలా ఉంటాయో మనం స్పష్టంగా చూస్తున్నాము. ఒకవైపు చల్లటి గాలులు, మరోవైపు ఎప్పుడు మంచు కురుస్తుందో తెలియదు. అదే సమయంలో బాంబుల మోత కూడా వినిపిస్తుంది. దాంతోనే ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రంగా టెన్షన్ పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం పాకిస్తాన్ భారత్ల మధ్య ఉన్నటువంటి ఎల్ఓసి ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిస్థితి. సరిహద్దు ప్రాంతాల్లో ఇంకా టెన్షన్ కనిపిస్తోంది. పూర్తిగా ఆందోళన తొలగిపోలేదు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లిన వారు ఇంకా అక్కడే ఉంటున్నారు. మనం చూస్తున్నటువంటి ఒక కార్ షెడ్ నామ రూపాలు లేకుండా విధ్వంసం అయిపోయింది. ప్రస్తుతం నేను చూపిస్తున్నాను ఏ విధంగా అక్కడి నుంచి పెద్ద పెద్ద గోల్స్ వచ్చి ఇక్కడ పడ్డాయో మనం చూపిస్తాను. 1, 2, 3 ఈ విధంగా ఇక్కడ చూడండి ఎక్కడికక్కడ విధ్వంసమైంది. సో ఇక్కడ పడ్డటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ బాంబ్స్ లాంటివి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయి పైన ఉన్నటువంటి రేకులు ఏవైతే ఉన్నాయో మొత్తానికి మొత్తం ఎగిరిపోయాయి. అంతేకాదు ఆ పక్కనే ఉన్నటువంటి గోడను చూస్తున్నాం మనము. ఇక్కడ గోడ చూడొచ్చు ఏ విధంగా డ్యామేజ్ అయిపోయింది. ఆ తర్వాత ఇలాగే మూమెంట్ చూస్తే మనకు ఎలా ఉంది ఏంటి అనేది తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు పరిస్థితి ఏ విధంగా షెల్లింగ్ జరిగింది అనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ షెల్లింగ్ అంటే అంత దూరం నుంచి ఇక్కడి వరకు షెల్లింగ్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కాంక్రీట్కి సంబంధించినటువంటి హోల్స్ ఎలా పడిపోయాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇదే కనుక అంటే అక్కడ మనకు పైన చూస్తున్నటువంటిది అయితే ఎంత దారుణంగా ఉందో చూడండి. అంటే ఇది మనుషులపై పడితే పరిస్థితి ఎలా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో దానికి అనుగుణంగానే ఎక్కడికక్కడ మొత్తం పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్ అవడమే కాదు మనం చూస్తున్నాము ఈ ఐరన్ గ్రిల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడికి డ్యామేజ్ అయిపోయాయి. ఆ తర్వాత ఇందులో ఉన్నటువంటి
రేకులను కనుక మనం చూస్తే ఇక్కడ ఒకసారి చూడండి, రేకులకు సంబంధించి ఏ విధంగా తూటాల్లాగా చీల్చాయి. ఈ రేకుల పరిస్థితి మొత్తం కూడా ఇలాగే ఉంది. ఇది చూడండి, రేకులు ఏమేరా ఎలా తూటాల్లాగా అయిపోయాయి, మొత్తం తూటాలు. అంటే ఇది మనిషి మీద గనక షెల్లింగ్ జరిగితే మనిషి ఉంటాడా? మనిషి మొత్తం కూడా ఛిద్రమైపోతాడు. సో ప్రస్తుతం సీజ్ ఫైర్ కొనసాగుతున్నప్పటికీ కూడా ఇటువంటి విధ్వంసాలు మాత్రం ఎన్నో చోట్ల పూంచ్లో కనిపిస్తూనే ఉన్నాయి. కాల్పుల విరమణతో ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. దీంతో తమ గ్రామాలకు వెళ్లేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఒకే 1 కిలోమీటర్ దూరంలో ఉంది. దాంతో పూంచ్ పై పాక్ ఆర్మీ విరుచుకుపడింది. వాళ్ళు వేసినటువంటి మోటార్ లాంచర్ల ప్రభావం ఎన్నో ఇళ్లను ధ్వంసం చేయడం కాదు, మరెన్నో ప్రాణాలను కూడా బలిగొంది. వాళ్ళు వేసినటువంటి ఒక మోటార్ లాంచర్ కి సంబంధించినటువంటి విజువల్ చూస్తున్నాము. ఈ ఏరియా మొత్తం కూడా డ్యామేజ్ అయింది. మనకు చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓల్ ఉందో ఈ ఓల్ కూడా వాళ్ళు వేసినటువంటి మోటార్ లాంచర్ కి సంబంధించినటువంటి ఎఫెక్టే. సో ఈ ఓల్ మనం చూస్తున్నాం ఎంతో లోపలికి, అంటే ఏదైతే కొన్ని ఉడతలు కానీ లేదంటే ఎలుకలు కానీ ఏ విధంగా సొరంగం చేస్తే అలాగా లోపలికి కనిపిస్తుంది. సో ఇక్కడ పడ్డటువంటి ఏదైతే ఆ లాంచర్ కి సంబంధించినటువంటి ఎఫెక్ట్, దాని షెల్లింగ్ ఎంత దూరంలో ఉందో నేను మీకు చూపిస్తాను. చూడొచ్చు, అంటే దాదాపు ఇక్కడి నుంచి 30 అడుగుల దూరంలో మనకు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది. సో మనకి బిల్డింగ్ వద్దకు వచ్చింది. ఇందులో ఒక మహిళ ప్రాణాలు కూడా పోయాయి. ఈ షెల్లింగ్ కి సంబంధించి మనం చూస్తున్నాము ఏ రకంగా ఇక్కడ షెల్లింగ్ అయిందనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ డ్యామేజ్, అక్కడ పడ్డటువంటి ఎఫెక్ట్ ఇక్కడి దాకా కనిపిస్తుంది. అంటే ఎంత తీవ్రంగా ఆ బాంబుకు సంబంధించినటువంటి ఎఫెక్ట్ ఉందో, షెల్లింగ్ ఉందో మనకు అర్థమవుతుంది. దాంతో లోపల కిచెన్ లో వంట చేస్తున్నటువంటి మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. సో ఇప్పుడు ఆ ఇంటికి తాళం వేసుకుని వాళ్ళు వెళ్ళిపోయారు. దృఢంగా కట్టుకున్నటువంటి ఇల్లు కూడా పాకిస్తాన్ వేసినటువంటి ఆ బాంబుల ప్రభావానికి మొత్తం ధ్వంసం అవడమే కాకుండా ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్థానికులను అడిగి తెలుసుకుందాం. భయ్ आपने बताइए एक घर पे क्या हुआ? यहाँ पाकिस्तान का शेल गिरा है एक, जिसमें हमारा 2 आदमी, एक जख्मी हो गया है और एक वफात हो गया, इधर इंतकाल हो गया था उसका। ये कितने बजे हुआ? ये कोई 2:30 बजे के करीब होगा दिन में। और डेथ कैसे हो गया? अभी तो बाहर इतना शेलिंग है, अंदर भी आ गया घर के अंदर जा गया ना। वो ये मेन गेट जो है ना, वहाँ से थोड़ा सा लगा है, अंदर हो गया, उसको लग गया तो वफात उसका निकल गया जी। तो ऐसा हाल कभी भी इसके पहले देखा था? इधर नहीं, पहले यहाँ नहीं हो रहा था, पहले वहीं बॉर्डर के करीब हो रहा था। अभी यहाँ जो है लोग वहाँ से भाग के यहाँ आए थे, अब ये जगह भी सेफ नहीं रही है जी। अभी ये पूंछ से सारे लोग बाहर चले गए? पूंछ से भाग गए सब, अपना मकान छोड़ के भाग गए, पीछे चले गए जहाँ सेफ जगह है। कहाँ तरफ सेफ है, कहाँ? अभी कुछ सेफ नहीं लगता ही नहीं है। वहाँ सुनकोट था सेफ, मगर वहाँ भी पड़े हैं शेल। मगर ये कहाँ से आया? ये बम कहाँ से मिला? ये पाकिस्तान वाली कहाँ तरफ है? पाकिस्तान का बॉर्डर कहाँ? इस तरफ है, सामने वाली तरफ से आता है। రైట్, ఇక్కడ ఈ ఎఫెక్ట్ అంతా కూడా మనకు పక్కనే ఉన్నటువంటి గుట్టల నుంచి కనిపిస్తుంది. ఆ గుట్టలు మన కెమెరామెన్ సంజయ్ చూపిస్తున్నాడు. సో చూడొచ్చు, ఆ పక్కనే ఉన్నటువంటి గుట్టల నుంచి వచ్చినటువంటి బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ గుట్టల మీద నుంచి పూంచ్ను టార్గెట్ చేశారు. గుట్టలకు దూరంగా చూస్తే మనకు 4 కిలోమీటర్లు కనిపిస్తుంది, కానీ 4 కిలోమీటర్ల దూరం కాదు, అది ఖచ్చితంగా ఎయిర్ రేంజ్ కిలోమీటర్ మాత్రమే. ఎప్పుడైతే ఆపరేషన్ సింధూర్ ప్రాజెక్ట్ అక్కడ ఏదైతే అమలు చేశారో, సో ఆ క్రమంలో పెద్ద ఎత్తున ఎఫెక్ట్ కనిపించింది. దానికి అనుగుణంగానే ఇక్కడ అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో 9 ఉగ్రవాద స్థావరాల పైన దాడి చేస్తే ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పాక్ అంటే పక్కనే ఉన్నటువంటి పాక్, అంతేకాదు ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి పాక్ ఆర్మీ పెద్ద ఎత్తున పూంచ్ పై విరుచుకుపడ్డారు. దాంతో ఎన్నో ఇళ్లలో ఇటువంటి విధ్వంసం, మరోపక్క ఎన్నో ప్రాణాలను కూడా బలి తీసుకుంది పాక్ ఆర్మీ. పాక్ వేసిన బాంబుల్లో పేలనివి ఉండొచ్చని భద్రతా బలగాలు అనుమానిస్తున్నాయి. దాడుల సమయంలో పాక్ ప్రయోగించిన షెల్స్ చెల్లాచెదురుగా పడి ఉండటం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని భయపడుతున్నాయి. బాంబు నిర్వీర్య బృందాలను పంపించి షెల్స్ను గుర్తించి శానిటైజ్ చేయాలని యోచిస్తున్నాయి. పాక్ చేసినటువంటి విధ్వంసం పూంచ్ను వెంటాడుతూనే ఉంది. పొట్టకూటి కోసం చిన్న చిన్న పనులు చేసుకుంటున్నటువంటి ఒక నివాసం వద్ద
పరిస్థితి ఎలా ఉందో నేను చూపిస్తాను. ఏదైతే ఆ ఎదురుగా ఉన్నటువంటి కొండలపై నుంచి పాక్ వేసినటువంటి గ్రానైడ్స్ తో ఇక్కడ ఇల్లు మొత్తం కూడా చెదురైపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏకంగా ఏ మేర డ్యామేజ్ అయిందనేది మనకి స్పష్టంగా కనిపిస్తూనే ఉంది. ఇక్కడ ఉన్నటువంటి డోర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఊడిపోయాయి. పైగా ఆ పాక్ విధ్వంసం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రాళ్ళు ఏ విధంగానైతే వీళ్ళు కట్టుకున్నటువంటి ఇంటికి సంబంధించినటువంటి డోర్, అసలు ఇక్కడ డోరే లేదు, ఈ డోర్ మొత్తం కూడా ఎగిరిపోయింది. అంతేకాదు పైన మనకు షెల్లింగ్ ఎఫెక్ట్ చూడండి. అంటే ఏదైతే గ్రౌండ్లో దాదాపు కింద నుంచి ఇంత ఎత్తున పైకి ఎగబడింది. అందుకే ఎప్పుడైనా సరే బ్లాస్టింగ్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరూ నేలపై వెంటనే పడుకొని చెవులు మూసుకోవాలని చెప్తుంటారు. సో అందుకే అది చాలా కీలకం. ఇవన్నీ చూస్తుంటేనైనా ఖచ్చితంగా వ్యూవర్స్ బ్లాస్టింగ్ జరిగేటటువంటి సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూడాలి. ఈ విధంగా పెద్ద పెద్ద ఇళ్లను కూడా డ్యామేజ్ చేసింది. ఇక్కడ ఐరన్ రాడ్ సైతం కట్ అయి ఎగిరిపోయింది మనం చూస్తున్నాము. అంటే ఇంత మందం ఉన్నటువంటి ఈ ఐరన్ రాడ్ కూడా ఎగిరిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అప్కే మకాన్ ఊపర్ ఆజాయి చూడొచ్చు. అంటే ఈ రకంగా ఎక్కడికక్కడ డ్యామేజ్ అయిపోయింది. ఇందులో ఉన్నటువంటి వాళ్ళే కాదు, వాళ్ళు కూడా అక్కడ పిల్లర్ చూడొచ్చు, ఆ పిల్లర్కు ఎలా డ్యామేజ్ అయింది ఏందనేది కూడా మనకు కనిపిస్తుంది. సో ఈ రకంగా ఉంది. ఇక్కడ ఈ ఇంటికి సంబంధించినటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు, ఆయన్ని అడిగి తెలుసుకుందాం. భాయ్ ఆప్కా హై ఘర్? ये कब हुआ? अभी वो दिन से पहले रात को फायरिंग शुरू हुई, सुबह सुबह लगे थे इधर। कितने बजे हुआ? 6:15 बजे। 6:15 बजे सुबह 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 क्या कर रहा था जब आप? हम इधर ही थे, वो उधर जा रहे थे भाई को घास काटने के लिए। आप क्या काम करते? मैं इधर ये मजदूरी करते हैं सर। मजदूरी करते जी। ये कैसे हो गया इतना हाल? क्या पता सर, उधर फायरिंग हुई शुरू, उधर गोला लगा तो हो गया। हाँ, गोला के नीचे गिरा था। ये लगा सामने, ये हाँ सामने। हाँ हाँ इसके बाद कैसे हो गया? एकदम पूरा शेलिंग हो गया? पूरा हो गया। उस सामने देखो ना पार्ली साइड, वो पूरा मकान गया इधर तक पूरा shelling? पूरा पूरा। हाँ, कुछ कोई किसी की नुकसान हुआ? नुकसान बहुत है सर। हाँ ये मकान हुआ है, देखो ना वो शीशे पूरे दरवाजे पूरे पूरे टूट गए। पूरा मकान लाश हो गया। नहीं देखो ना, ये तो लाश है पूरा। చూడొచ్చు అతను చూపెడుతున్నాడు. అంటే लाश है। ఏ స్థాయిలో ఇక్కడ డ్యామేజ్ అయింది అసలు. अभी सारा आप खाली किया है? हाँ उसी दिन का है। खाली दिए। हाँ अभी आज रात से क्या हाल है? आज कुछ शेलिंग दिखा? आरा ठीक था। हाँ आज रात ठीक था। आरा ठीक था। अभी कोई सरकार वाला कोई आके आपका देखा था? बहुत आदमी आए इधर, बहुत देखे गए पूरे आदमी। हाँ। कितना लोग था आप ये डैमेज हुआ? कितना लोग? आदमी थे इधर? चार उसमें 4 आदमी थे। काम पे जा रहा? हाँ मैं रात को इधर सोया था उस दिन, मैं सुबह निकला इधर। ऐसा पूंछ में कहाँ कहाँ ऐसा हो गया? ये सामने मकान बहुत 9 गोले लगे इधर। कहाँ? ये एक सामने मकान नहीं है, उधर डेथ भी हो गई है। डेथ भी हो गया सब उधर ही उसी टाइम। हाँ तो अभी तो शांत दिख रहा? अभी तो शांति दिख रही है, क्या पता क्या होगा बाद में। हाँ చూడొచ్చు అతని ఇంటి పైన ఏ విధంగానైతే ఒకవైపు పాక్ ఆర్మీ వేసినటువంటి గోళాల ఎఫెక్ట్, అంటే ఏవైతే లాంచర్స్ వేసారో వాటి వల్ల ఇదంతా కూడా జరిగింది. సో ఆ సమయంలో క్షణాల్లో, అంటే వాళ్ళు పనికి వెళ్దామని బయలుదేరుతున్నారు, ఇక్కడ రోజువారీ కూలి చేసుకుంటారు వాళ్ళు. సో అటువంటి ఇల్లు మొత్తం కూడా ఇప్పుడు నాశనం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది, విధ్వంసంగా మారింది. సో ఈ పరిస్థితుల్లో పాక్ ఆర్మీ ఏ విధంగా సాధారణ ప్రజలను టార్గెట్ చేసిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి గ్రౌండ్ జీరో నుంచి రాజు, ఎన్టీవీ. పాక్ దాడులతో సరిహద్దుల్లో గ్రామాలు ఖాళీ అయిపోయాయి. పాకిస్తాన్ వేసిన మోటార్ హెవీ లాంచర్స్తో ఇళ్లు ధ్వంసమయ్యాయి. యుద్ధ భయాలతో ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేశారు. ఇప్పుడు పల్లెలు నిర్మానుష్యంగా మారాయి. తాజా పరిస్థితిని మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాక్ భారత్పై విరుచుకుపడింది. ఎల్ఓసికి దగ్గరలో ఉన్నటువంటి పూంచ్ పైన పెద్ద ఎత్తున మోటార్ హెవీ గ్రెనేడ్స్తో దాడి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. దాంతో పూంచ్లో పలు చోట్ల విధ్వంసం జరిగింది. మనం చూస్తున్నాము, ఇక్కడ ఒక చిన్న పిల్లాడు కూడా మృతి చెందాడు. యాక్టివా ఎలా అయిపోయింది, కాలిపోయింది మనం చూస్తున్నాము. అంతేకాదు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ ఎంతో ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు ఎదురుగా ఉన్నటువంటి విండోలో నుంచి లోపలికి ఏ విధంగానైతే ఆ గ్రెనేడ్స్కి సంబంధించినటువంటి షెల్లింగ్ వెళ్ళిందో కిటికీ మొత్తం కూడా ఒకవైపు కూలిపోయింది. అంతేకాదు లోపల ఉన్నటువంటి గోడలు కూడా ఏ స్థాయిలో డ్యామేజ్ అయ్యాయో మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ బాలుడు మృతి చెందినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడనే కాదు, లోపలికి ఇంకా మరింత డ్యామేజ్డ్గా కూడా కనిపిస్తుంది.
సో ఆ షెల్లింగ్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాము. ఇక్కడ ముందు షెల్లింగ్ పడడం, ఆ తర్వాత ఇక్కడికి ఇదంతా కూడా పడ్డట్టుగా తెలుస్తుంది. దాంతోనే లోపల ఆ బాబు మృతి చెందినట్లుగా తెలుస్తుంది. ఇక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. भाईजी आपने बताइए ये इतना नुकसान कैसे हो गया? भाई साहब मैं एफसीआई का कर्मचारी हूँ। हाँ जी। ठीक है, मैं सिक्योरिटी गार्ड में हूँ एफसीआई में। मैंने यहाँ पर कमरा लिया है किराए पे, और जब ये रात को ये शुरू हुई बमबारी, और सुबह हम इधर से निकलने के लिए कोशिश की कि अपने वहाँ पे चलें। वहाँ मेरे भाई बाकी वहाँ थे, हमारे मैनेजर साहब भी वहाँ, तो हमारे सुपरवाइजर साहब भी वहाँ थे। तो मैं उनके पास पहुँचने की कोशिश की, मैं चला गया, अंधेरे में ही निकला इधर से। जब वहां पहुंचा तो उन्होंने मेरे को बोला कि ठीक है आप यहाँ रुको, मेरे पास रुको, मत इधर से हिलना। तो जब मैं वहां से नहीं हिला, उन्होंने हिलने नहीं दिया कि सारे के सारे यहाँ रो। तो वहां रुक गए हम सारे कर्मचारी, उनके पास खड़े रहे, हम कंधे के साथ कंधा मिला के रहे। हमने बोला कि हम इधर अभी फूड सप्लाई ऑफ इंडिया को, हम ये कर्मचारी हैं, हम इसको छोड़ नहीं सकते हैं जगह को। तो जब मैं बाद में इधर आया कि मैं अपने कमरे को बंद करके आता हूँ, ताला लगा के आता हूँ, तो मैं ऐसे छोड़ के गया था। जब इस गली में पहुंचा तो इधर ये बम ऐसे इस तरीके से गिरा, इतना हैवी बम था कि इसका इतना धुआं था यहाँ पे। मैं उस गली से जैसा निकला तो यहाँ पर शों का आवाज आ गया, मैं उधर पीछे गिर गया। ये हमारा जो क्रेस्ट स्कूल है, इसके शीशे एकदम नीचे आ गए पूरे, और यहाँ से एक को चिंको पकार हो गया, मेरे को भी कुछ होश नहीं रहा। मैं भी वापस भागा तो अपने मैनेजर साहब के पास पहुंच गया, और सुपरवाइजर के पास कि साहब उधर तो कुछ नहीं। इधर किसी की कुछ हुआ? इधर का ये मुझे मालूम नहीं है, साहब बोलते हैं कि यहाँ 2 बच्चे नुकसान हो गए। ठीक है, ये घर है क्या है? ये मकान है साहब एक आदमी का। इस मकान की वजह से, ये इसके गोले की वजह से ये इधर वाले भी पूरे खत्म हो गए, वो वाले भी। ये ताले खुद ही उस टाइम में तो किसी ने लगाया नहीं, ये लोग ऐसे ही भाग के चले गए। ये पूंछ में क्या हाल है? लोग इधर ही है, सारे भाग गए? साहब इधर अभी बहुत बुरा कंडीशन है, अभी लोग डरे हुए हैं। ठीक है, अभी लोग अपने अपने घरों में, जो पीछे इनका है जगह, वहां पे ये चले गए, लेकिन आ रहे हैं, देख रहे हैं अपने मकान को। इक्का दुक्का आदमी आ रहा है, मगर दिल नहीं कर रहा लोगों का आने का। लोग दिल से बहुत डरे हुए लोग हैं और बहुत परेशान हैं। तो हमें तो यहाँ रहना पड़ेगा, हम तो फ्रूट सप्लाई ऑफ इंडिया के कर्मचारी हैं। हमारे मैनेजर साहब भी यहाँ हैं, हमारे सुपरवाइजर साहब भी यहाँ हैं, और हम भी यहाँ हैं। मेरे को इस कमरे में आना पड़ता है, इस वजह से मैं आया हूँ यहाँ पे। రైట్, ఇది పరిస్థితి మనం చూస్తున్నాము. ఏ విధంగానైతే ఇక్కడ జరిగినటువంటి విధ్వంసం, దాదాపు ఇద్దరు మృతి చెందినట్టుగా కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఎన్నో చోట్ల ఇటువంటి విధ్వంసాలకు పూంచ్ మొత్తం కూడా బలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకే ప్రధానమంత్రి ఒక గోలీ పాకిస్తాన్ వేస్తే మిసైల్స్తో పాకిస్తాన్పై దాడి చేస్తామంటూ పూర్తి స్థాయిలో హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, పూంచ్ గ్రౌండ్ జీరో నుంచి.